2025 జనవరి 18వ తారీఖున త్యాగరాజ ఆరాధన. ప్రముఖ వాగ్గేయకారుడు త్యాగరాజును స్మరించుకుంటూ సంవత్సరానికి ఒకసారి జరిగే సంగీతోత్సవాలు. ఈ ఉత్సవాలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కర్ణాటక సంగీత విద్వాంసులు త్యాగయ్యకు తమ నివాళులు అర్పించడానికి విచ్చేస్తారు. ఈ ఉత్సవం త్యాగరాజు కావేరీ నది ఒడ్డున సమాధి సమీపంలో పుష్య బహుళ పంచమి నాడు జరుగుతుంది. ఈ రోజు సంగీత విద్వాంసులంతా ఆయన సమాధి చుట్టూ కూర్చుని ఆయన స్వరపరిచిన పంచరత్న కీర్తనలను బృందగానంగా ఆలపిస్తారు. సంగీతాన్ని ఆలపించే విద్వాంసులే కాక భారతీయ శాస్త్రీయ సంగీతాభిమానులు ఆ సంగీతాన్ని వినడానికి అక్కడికి వస్తారు. ఈ ఆరాధన ప్రతి సంవత్సరం త్యాగరాజ స్వామి పరమపదించిన రోజైన పుష్య బహుళ పంచమి రోజున శ్రీ త్యాగ బ్రహ్మ మహోత్సవ సభ ఆధ్వర్యంలో జరుగుతుంది. తమిళనాడులోని తంజావూరు జిల్లా తిరువయ్యూర్లోని త్యాగరాజ సమాధి ప్రాంగణంలో ఈ ఉత్సవం జరుగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న ఆరాధనా సాంప్రదాయానికి 100 సంవత్సరాల కన్నా తక్కువ వయసే ఉంటుంది. త్యాగరాజు 1847లో మరణించారు. మరణానికి కొద్ది రోజుల ముందుగా ఆయన సాంప్రదాయబద్ధంగా అన్ని త్యజించి సన్యాసిగా మారారు. ఆయన మరణించిన తరువాత భౌతిక కాయాన్ని కావేరీ నది ఒడ్డున ఖననం చేసి అక్కడే ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించారు. ఆయన శిష్యులంతా వారి వారి స్వస్థలాలకు చేరుకుని ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతిని వారి ఇళ్లల్లోనే జరుపుకునేవారు. అయితే 1903వ సంవత్సరం వచ్చేసరికి ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆయన స్మారక నిర్మాణం పాడుపడిపోయే స్థితికి వచ్చింది. అప్పుడే ఆయన దగ్గర విద్యను అభ్యసించిన 2 విద్యార్థులు దాన్ని సందర్శించడం జరిగింది. వారే ప్రముఖ సంగీత విద్వాంసులు ఉమయాల్పురం కృష్ణ భాగవతార్, సుందర భాగవతార్లు. వారు తమ గురువు సమాధికి అలాంటి పరిస్థితి కలగడం చూసి చలించిపోయారు. అప్పటికప్పుడే ఆ ప్రాంతాన్ని పునరుద్ధరణకు ఏర్పాట్లు చేశారు. ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతిని అక్కడే జరపడానికి నిశ్చయించారు. మరుసటి సంవత్సరం నుండి సంగీత ప్రపంచంలోనే ఉద్దండులంతా ఆయన వర్ధంతి రోజున తిరువయ్యూర్లోనే జరపాలని, వారందరూ కలుసుకుని తమ అభిప్రాయాలను పంచుకోవడానికి వేదికగా ఎంచుకోవాలనుకున్నారు. 1905లో ఈ ఉత్సవాలు పేదవాళ్లకి పెద్ద ఎత్తున అన్నదానం, వేద సాంప్రదాయాల ప్రకారం పూజలు ఘనంగా జరిగాయి. కృష్ణ భాగవతార్, సుందర భాగవతార్ ఈ ఉత్సవాలకు ప్రేరణగా నిలిస్తే, తిలై స్థానం నరసింహ భాగవతార్, తిలై స్థానం పంజు భాగవతార్లు నిర్వాహకులుగా, ఆర్థిక సహాయకులుగా ఉన్నారు. అయితే మరుసటి సంవత్సరానికి ఆ ఇద్దరు అన్నదమ్ముల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి ఇద్దరు సమాంతరంగా ఉత్సవాలు జరపడం ప్రారంభించారు. మిగతా వారు కూడా చెరో పక్క చేరి 2 వైరి వర్గాలుగా విడిపోయారు. పెద్దవాడైన నారసింహ భాగవతార్ నిర్వహించే ఆరాధన పెరియ కచ్చి అంటే పెద్ద బృందమని, చిన్నవాడైన పంజు భాగవతార్ నిర్వహించే ఆరాధన చిన్న కచ్చి అంటే చిన్న బృందంగా పేరు పెట్టుకున్నారు. వారిద్దరి మరణానంతరం పెరియ కచ్చి ప్రముఖ వాయులీన విద్వాంసుడు మలై కొట్టై గోవింద సామి పిళ్ళై ఆధీనంలోకి, చిన్న కచ్చి ప్రముఖ హరికథా కళాకారుడు శూలమంగళం వైద్యనాథ భాగవతార్ ఆధీనంలోకి వచ్చింది. నెమ్మదిగా చిన్న కచ్చి ఆరాధనకు 5 రోజుల ముందు ప్రారంభమై ఆరాధన రోజున ముగిసేలాగా పెద్ద కచ్చి ఆరాధన రోజు ప్రారంభమై తర్వాత 4 రోజుల పాటు సాగే సాంప్రదాయం మొదలైంది. 2 వర్గాల సంగీత ప్రదర్శనలు ఏర్పాటు చేసేవారు. పేదలకు అన్నదానం చేసేవారు. ఆ 9 రోజులు సాధారణ ప్రజలకు మంచి వేడుకగా ఉండేది. కొద్ది రోజులకు 2 వర్గాలకు మధ్య సయోధ్య కుదిరింది. అప్పట్లో ఆడవాళ్లను సంగీత ప్రదర్శన చేయనిచ్చేవారు కాదు. దేవదాసీలు తప్ప సాధారణ గృహస్థులెవ్వరూ కూడా బహిరంగంగా పాడడానికి కానీ, నృత్యం చేయడానికి కానీ ఒప్పుకునేవారు కాదు. 2 వర్గాలు నాదస్వరాన్ని కూడా ప్రదర్శనలోకి అనుమతించేవారు కాదు. అప్పట్లో బెంగళూరు నాగరత్నమ్మ అలాంటి దేవదాసిగా ఉండేది. అప్పటి విద్వాంసులలో ఆమెకు ప్రముఖ స్థానం ఉండేది. త్యాగరాజుకు సంగీతానికి వీరాభిమాని అయిన ఆమె అప్పట్లో మద్రాసులో నివసించేది. ఆమె ప్రదర్శనలో చాలా వరకు ఆయన కృతులను ఆలపించేది. ఆయన అనుగ్రహం వల్లనే తనకు మంచి సంపద సమకూరిందని భావించేది. 1921లో ఆమెకు వయసు మీరింది. పిల్లలు కూడా లేరు. ఆమె తన యావదాస్తిని త్యాగరాజు యొక్క వారసత్వాన్ని తర్వాతి తరాలకు అందేలా చేయడానికి ఆయన స్మృతులను
భద్రపరచడానికి రాసిచ్చేసింది. 1925లో ఆయన స్మారకానికి ఆలయ నిర్మాణం ప్రారంభించింది. కొంతమంది ఆమె ఆలయాన్ని నిర్మించడానికి వీలుగా సమాధి ఉన్న స్థలాన్ని కొన్నదని, మరికొంతమంది ఆ స్థలం గ్రామ పంచాయతీకి సంబంధించిందని, ఆమె నిర్మాణం నిబంధనలకు విరుద్ధమైనదని, కానీ ఆమె ఉద్దేశం మంచిదవడంతో గ్రామ పెద్దలు అందుకు అడ్డు చెప్పలేదని భావించారు. ఆ సమాధి దగ్గరే త్యాగరాజ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసింది. 1926 మొదట్లో ఆ ఆలయానికి కుంభాభిషేకం జరిగింది. రెండు వైరి వర్గాలు ఈ నిర్మాణంలో జోక్యం కలగజేసుకోలేదు, కానీ నాగరత్నమ్మను అక్కడ ప్రదర్శన ఇవ్వడానికి, కనీసం హరికథ చెప్పడానికి ఒప్పుకోలేదు. త్యాగరాజు తన పాటలతో అక్కడక్కడ మహిళపై చేసిన ఆరోపణలకు అందుకు కారణంగా చూపించారు. కానీ నాగరత్నమ్మ వాటన్నిటినీ బెదరక మూడో వర్గాన్ని ప్రారంభించి ఆ ఆలయం వెనకాలే ప్రదర్శనలివ్వడం ప్రారంభించింది. ఇక్కడ చాలా మంది మహిళా సంగీత విద్వాంసులు ఆలపించేవారు. దాంతో మిగతా వర్గాల పాపులారిటీ కొంచెం తగ్గింది. ఆమె అంతటితో ఆగకుండా ఆ రెండు వర్గాలను ఆలయంలోనికి నిషేధించాలని ఆమె నిర్మించింది కాబట్టి ఆ హక్కు తనకే ఉండాలని కోర్టుకెక్కింది. ఆమె కేసు ఓడిపోయింది. కానీ మూడు వర్గాలు ఆరాధనను మూడు సమాన భాగాలుగా విభజించుకుని నిర్వహించుకోమని తెలిపింది. ఈ సాంప్రదాయం 1940 వరకు కూడా అలాగే కొనసాగింది. 1941 ఎస్.వై. కృష్ణస్వామి అన్ని వర్గాల వారిని ఏకం చేశారు. అప్పటి నుంచి ప్రస్తుతం జరుగుతున్న ఆరాధనా సాంప్రదాయం మొదలైంది. హరికేశ నల్లూరు ముత్తయ్య భాగవతార్ పంచరత్న కీర్తనలు బృందంగా పాడి బాగా సరిపోతాయని వాటిని ఎన్నుకున్నారు. అప్పటి నుంచి అందరూ కలిసి పంచరత్న కీర్తనలను ఆలపించడం సాంప్రదాయంగా మారింది. 1941కి ముందు 3 వేర్వేరు ప్రదర్శనలు జరపడం వల్ల ఎవరికిష్టం వచ్చిన కీర్తనలు వాళ్ళు పాడుకునేవారు. నాగరత్నమ్మ తన మిగతా రోజులు కూడా తిరువయ్యూరులోనే గడపాలని, తన సంపదనంతా త్యాగరాజస్వామి సేవకే అంకితం చేసింది. అంతేకాకుండా మహిళలు కూడా ఆరాధనలో పాల్గొనేందుకు ఎటువంటి అడ్డంకులు లేకుండా చేసింది. 1952లో ఆమె చనిపోయినప్పుడు ఆమెను త్యాగరాజ సమాధి సమీపంలోనే ఖననం చేసి ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ విగ్రహం త్యాగరాజు సమాధిని చూస్తూ ఉన్నట్లు ఉంటుంది. ప్రస్తుతం తిరువయ్యూరులో ఏటేటా పెరుగుతున్న ప్రేక్షకులకు అనుగుణంగా అతిపెద్ద మండపం నిర్మాణంలో ఉంది.